ప్రభునందు ప్రియమైన దేని వాళ్ళారా, మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నానండి. దేవుడే కారణమా అనేటువంటి అంశంపై మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆహ్, ఆ యొక్క అంశాన్ని ఏంటో ఆలోచించేద్దామండి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఆరంభంలో లేదా ప్రారంభంలో దేవుడు భూమిని, ఆకాశములను సృష్టించాడు. తర్వాత దేవుడు 6 దినములు దేవుడు తాను చేయాలనుకున్నటువంటి సమూహమును సంపూర్తి చేశాడండి. ఆయన చేయాలనుకున్న 6 దినముల్లో సమూహమును 6 దినముల్లో సంపూర్తిగా చేశాడండి. 7వ దినములో ఆయన విశ్రాంతిని తీసుకున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయన పనిచేసిన 6 దినముల్లో 6వ దినమున దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను సృజించినని ఆదికాండము 7వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తాం. అంటే దేవుడు 6 దినముల్లో సమూహమును పరిపూర్ణంగా పూర్తి చేసిన తర్వాత 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నాడుగా మనం చూస్తాం. అయితే ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనంలో ఒక మనకి ముఖ్యమైనటువంటి విషయం కనపడుతుంది. ఏంటంటే, దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడు, వారిని స్త్రీని గాను పురుషుని గాను సృష్టించాడు. ఇలా 2వ అధ్యాయం వచ్చినప్పటికీ దేవుడు తన సృష్టిని గురించి మరింత సమాచారము మనకి మోషే గారి ద్వారా రాయించాడు. అయితే దేవుడు 2వ అధ్యాయంలో 7వ వచనం నుంచి గనక మనం 17వ వచనం వరకు చూస్తే, అక్కడ దేవుడు నరుని సృష్టించి నరుని కలుగజేసి ఏదోని తోటలో ఉంచి అక్కడ దేవుడు నరునితో ఏం చెప్తున్నాడో మనం చూస్తే చూడండి, 16, 17 వచనాల్లో గనక మనం చూస్తే, ఆదికాండము 2వ అధ్యాయము 16, 17 వచనాలు గనక చూస్తే చూడండి, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అంటే దేవుడు నరుని సృష్టించి ఏదైనా తోటలో అనేకమైనటువంటి వృక్ష ఫలములు కలుగజేసి, ఈ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలములన్నీ నువ్వు అభ్యంతరం లేకుండా తినవచ్చు అని చెప్పాడు. 17వ వచనంలో ఏమంటున్నాడంటే, అయితే అంటే ఎప్పుడైతే అయితే అనే మాట వచ్చిందో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అయితే అంటే దాని వెనకాల ఏదో ఉందని అర్థం. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. ఇదిగో నరునితో చెప్తున్నాడు, నీవు ఈ వృక్ష ఫలములన్నీ కూడా తినొచ్చు, కానీ ఒక వృక్ష ఫలం ఉంది, దాన్ని నువ్వు తినకూడదు. నీవు వాటి దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. అండి, ఇక్కడ ఆజ్ఞ కనపడుతుంది. నువ్వు అన్ని ఫలాలు తినొచ్చు, కానీ ఇక్కడ మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్ష ఫలం ఉంది, ఆ ఫలాలు మాత్రం తినకూడదని చాలా గట్టిగానే ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. మరి చెప్పాడు కదండి, ఆజ్ఞ ఇచ్చాడు కదా, నువ్వు ఈ పొలంలో ఉన్నటువంటి ఏదోని తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలములన్నీ నువ్వు తినొచ్చు, కానీ అక్కడ మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలములు ఉన్నాయి, వాటిని తినకూడదని ఆజ్ఞ ఇచ్చాడండి. ఆజ్ఞ అంటే ఏంటి తెలుసా? కట్టుబడి ఉండాలండి. ఆజ్ఞ కనుక మెరితే పరిమాణాలు వేరేగా ఉంటాయి. సిగ్నల్ దాటి వెళ్ళామనుకో ఫైన్ పడుతుంది. అలాగే ఒక గవర్నమెంటు ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఆజ్ఞ కనుక మెరితే
ఖచ్చితంగా మరి పరిణామాలు ఉంటాయి, పరిస్థితులు వేరే ఉంటాయి. ఖచ్చితంగా ఆజ్ఞ అంటే ఏంటంటే ఆజ్ఞ పాటించవలసిందే. ఆజ్ఞ కనుక మనం దాటితే కనుక దాని పర్యవసానం పరిమాణం పరిమాణం వేరేగా ఉంటుంది. కనుక ఇక్కడ ఆజ్ఞ ఇచ్చాడు నరునికి. అండి మరి దేవుడైతే చెప్పాడు కదా, నువ్వు ఈ పండు తినొద్దని చెప్పాడు కదా. మరి తిన్న తర్వాత కూడా, చెప్పిన తర్వాత కూడా, దేవుడు చెప్పిన తర్వాత కూడా మరి ఆదాము గారు దేవుడే కారణం అంటున్నాడు ఏంటి? ఒకవేళ ఆయన చెప్పకపోతే చెప్పకపోతే ఒకవేళ కారణము ఆయన ఉండొచ్చు అనుకోవచ్చు. ఆయన చెప్పాడు కదా, ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఈ వృక్ష ఫలంలో తినొద్దు అని చెప్పాడు కదా. చెప్పినప్పుడు తినకుండా ఉండాలి కదా. మరి దేవుడే కారణం అంటున్నాడు ఏంటి? ఆదాము నువ్వే కారణం అంటున్నాడు ఏంటి? ఇంతకీ ఆదాము దేవుడే ఎందుకు కారణం అంటున్నాడు ఒకసారి తెలుసుకుందామండి. అసలు ఏం జరిగింది, ఎందుకు అంటున్నాడు? దేవుడే కారణం అని ఎందుకు అంటున్నాడు అంటే మనిషి పాపంలో పడిపోవటానికి దేవుడు కారణమా? మనిషి పాపంలో పడిపోవటానికి దేవుడు కారణమా? అసలు ఆదాము ఎందుకు దేవుడే కారణం అంటున్నాడు అని ఆలోచన చేస్తే కనుక చూద్దామండి ఒకసారి. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 8 నుంచి 12 చూద్దాం ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయము 11, 12 వచనాలు చూసి కొంచెం ముందుకు వెళ్దామండి. అందుకైనా నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినను. ఈ సందర్భము మనందరికీ తెలుసు అండి. దేవుడు సృష్టించిన వాటన్నిటిలో సర్పము చాలా కుయుక్తి కలది. ఈ అపవాది మొదట ఆదాము దగ్గరికి వెళ్ళింది, కానీ ఆదాము మోసపరచబడలేదు. స్త్రీయే మోసపరచబడిందని తిమోతి రాసిన పత్రికలో ఉంటుంది. మరి అపవాదికి తెలుసు స్త్రీ అల్పఘటనమని, కొండ లాంటిదని. అంటే కొండ కింద కుదిరితే ఎన్ని మొక్కలు అయిపోద్దో స్త్రీ కూడా ఆ కొండ లాంటి స్వభావం కలదు. ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీయే మోసపరచబడింది. తెలుసుకుంది సర్పము, అబ్బో ఆదామును మనం మోసపరచలేము, ఆదామును మనం ఏమి చేయలేము, కానీ స్త్రీ కొండ లాంటిది, ఘటము లాంటిది అని స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏమంటుందో ఒకసారి చూద్దాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పం యుక్తి గలదైండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు సావకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పము అనెను. అందుకు సర్పము, మీరు సావనే చావరు, ఏలయనగా మీరు వాటి తినుదినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డను ఎరిగిన వారే దేవతల వలె ఉందిరని దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా. అండి ఇక్కడ అపవాది మాటలకు మోసపోయింది. అపవాది మాటలకు మోసపోయి, ఎప్పుడైతే ఆ సర్పము లేదా అపవాది మాటలకు మోసపోయి ఆ పండ్లు, తినవద్దన్న పండ్లు కోసుకుని తిన్నట్టుగా మనం చూస్తాం. అంటే అపవాది ఇక్కడ ఒకటి మనం ఆలోచన చేయాలి. అపవాది మోసపుచ్చింది కానీ, ఆశ చూపింది కానీ, ఆ వృక్ష ఫలములు కోసుకొచ్చి అవ్వమ్మ చేతికి ఇవ్వలేదు. కేవలము తన మాటలతో ఆశ చూపించింది, మోసపరిచింది, తెలివిగా మాట్లాడింది. ఆ మాటలకు మోసపోయింది, పడిపోయింది అవ్వమ్మ.
మన మూల తల్లి. కానీ కోసుకుని తిన్నది మాత్రము అవ్వ. మరి ఆవిడ తిని మళ్ళీ కొన్ని పట్టుకొచ్చి ఆదాము గారికి ఇచ్చింది. మరి ఆదాము గారికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఈ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలములన్నీ తినవచ్చు. కానీ ఇక్కడ ఒక చెట్టు ఉంది, అది మంచి చెడ్డలు తెలుగునిచ్చి వృక్ష ఫలము, దాన్ని తినకూడదు, తిన్నారు అని నువ్వు చచ్చిపోతావన్నాడు. అండి, చచ్చిపోవడం అంటే భౌతిక మరణం కాదు, పాపంలో చచ్చిపోతాం. ఎపిసీలు రాసిన పత్రిక 2:1 ఉండదంటే, మీరు అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారై ఉండగా అంటాడు. అంటే మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయారు అని పౌలు చెప్తాడు. అంటే ఇక్కడ నువ్వు తినుదినమున చచ్చిపోతావు ఖచ్చితంగా అంటే భౌతిక మరణం కాదు, కానీ పాపములో అపరాధముల చేత నువ్వు చచ్చిపోతావు అంటున్నాడు దేవుడు. అండి, మరి ఇక్కడ అవ్వమ్మ పండ్లు తీసుకొచ్చినప్పుడు దేవుడు చెప్పాడు కదా, ఆలోచన చేయాలి కదా, ఆజ్ఞ ఇచ్చాడు కదా, అది మర్చిపోయాడు. అండి, అవ్వమ్మ అంటే ఎంత ప్రేమో అర్థమవుతుంది. భర్తలు కూడా, భర్త సింహాల్లాగా ఉంటారు, పులుల్లాగా గంభీరంగా మాట్లాడతారు బయట, కానీ గృహంలోకి వెళ్ళినప్పటికీ భార్యను చూడగానే పిల్లైపోతారు. అంటే భార్య అంటే అంత ప్రేమ. అయితే ఇక్కడ అవ్వమ్మ కూడా అవ్వమ్మ కూడా ఆ పళ్ళు తీసుకొచ్చినప్పటికీ ఇంకా దేవుడిచ్చిన ఆజ్ఞ మాట మర్చిపోయి అవ్వమ్మ ఇచ్చిన పళ్ళు తీసుకుని తినేసాడు. పోనీ తిన్న తర్వాత దేవుడు అడుగుతున్నప్పుడు నా భార్యని అపవాది మోసపుచ్చింది, సర్పము మోసపుచ్చింది, ఇంకా నేను నా భార్య ఇవ్వగానే నేను తినేశాను, తప్పు అయిపోయింది తండ్రి అని దేవుని అడగలేదు. మరి ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు? 12వ వచనం, అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన. అంటే ఇలాగా నేను దిగంబరిగా అవడానికి కారణం, ఇప్పుడు నేను సిగ్గుపడడానికి గల కారణం, ఇప్పుడు నేను అపరాధిగా ఉండడానికి కారణం, పాపంలో పడిపోవడానికి కారణం నువ్వు నాకు ఇచ్చినటువంటి స్త్రీ అని చెప్తున్నాడు. చూడండి, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నాను. అంటే తండ్రి, సర్పము అపవాది నా భార్యను మోసపుచ్చింది, నేను నా భార్య మీద నుండి ప్రేమతో నేను తినేశాను, తప్పు అయిపోయింది తండ్రి అని అనడం మానేసి, ఇదిగో నువ్వే నాకు ఇవ్వడం వల్ల ఈ స్త్రీ నువ్వు ఇవ్వడం వల్లే నేను తిన్నాను అంటే కారణము దేవుడు అని చెప్తున్నాడండి ఆదాము. అండి, మనం కూడా అంతే కదా, మనకి శ్రమలు, ఇబ్బందులు, పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ముందుగా నిందించేది, తప్పు పట్టేది దేవుణ్ణే నిందించేస్తాం, దేవుణ్ణే తప్పు పడతాం, దేవుడే కారణం అంటాం. ఇక్కడ కూడా దేవుడే కారణం అంటున్నాడు. అంటే నిజంగా దేవుడు కారణమా? దేవుడు చెప్పలేదా? తినొద్దని చెప్పలేదా? ఆజ్ఞ ఇవ్వలేదా? చెప్పాడు. ఒకవేళ చెప్పకపోతే ఒకవేళ దేవుడే తప్పు అనుకోవచ్చు. ఆయన చెప్పాడు కదా, నువ్వు ఖచ్చితంగా ఈ వృక్ష ఫలంలో తినకూడదు, తిన్న రోజున చచ్చిపోతాం అని చెప్పాడు. అది మర్చిపోయాడు, భారీ ప్రేమలో పడిపోయాడు. కానీ నువ్వే నాకు ఇచ్చిన స్త్రీ తీసుకొచ్చిన పళ్ళు తిన్నాను అంటున్నాడు. అంటే దేవుడు కారణమా? మనిషి పాపంలో పడిపోవటానికి దేవుడు కారణమా? అపరాధంలో పడిపోవటానికి దేవుడు కారణమా? మరి ఎవరు కారణం అంటే అపవాదియే కారణం. అండి, అపవాది మనల్ని మోసపుచ్చుతుంది, ఆశలు చూపించి, ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని చూపించి మనకు ఆశ చూపుతుంది. కానీ మనము అపవాది వలలో పడిపోయి, మనము మోసపోయి, మనము తప్పిదములు చేసి దేవుడు కారణం అంటే ఇది ఎంతవరకు సమంజసం అండి? ఆలోచించేయండి. దేవుడు కారణం కాదండి, దేవుడు కారణం కాదు, అపవాదే కారణం.